అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. టీడీపీ ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారా? కూటమి ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన మార్పు రాలేదా? చిత్తూరు, గన్నవరం, తిరువూరు, విజయవాడ సెంట్రల్, కడప ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో ఇరుక్కోవడం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, అధిష్టానం జోక్యం చేసుకోవడం శరమామలవుతుందా? సీఎం చెప్పిన ఎమ్మెల్యేలలో మార్పు రాలేదా? కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఫైర్ అయ్యి మరోసారి వార్తల్లో ఇప్పుడు నిలిచారు. అయితే మరో వివాదంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి ఇరుక్కున్నారు. అయితే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆవేశంతో ఊగిపోయింది ఎమ్మెల్యే. అశోక్ నగర్ కి చెందినటువంటి మాల మహానాడు నాయకుడిపై వేలు చూపిస్తూ ఫైర్ అయ్యారు ఆవిడ. మత మార్పిడిని అరికట్టాలని కోరిన అశోక్ నగర్ నాయకుడు అయితే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా అంటూ మాధవరెడ్డి వీరంగం సృష్టించారు. నాకు మతం రంగు పులుముతావా అంటూ ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే కార్యక్రమంలో అధికారుల పనితీరు పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. మాధవరెడ్డి తీరుపై కూడా స్థానికంగా కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలు వరుస వివాదంలో ఇరుక్కోవడం రోజు వార్తల్లో అప్పుడు చూస్తూనే ఉంటున్నాం. సో మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకింత ఆసనం కోల్పోతున్నారు, ఎందుకింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు, ఎందుకు వివాదంలో చిక్కుకుపోతున్నారు అంటే అధిష్టానం చెప్పినటువంటి మాటలు కూడా పట్టించుకోవట్లేదా? సో మరి అధిష్టానం వీళ్ళని ఎలా తీసుకుంటుంది? సో ప్రస్తుతానికైతే ఇప్పుడు కనుక చూసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి కూడా మరో వివాదంలో ఆవిడ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనము యూట్యూబ్ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. అంతే సింపుల్. ఒక ఎంప్లాయీని పని చేయనిపోకుండా మీరు ఆపుతా ఉంటే ఎట్లా? మనము సమాజంలో ఉన్న పరిస్థితులు సరిగ్గా ఉంచడమే. అక్కడ ఉంది పిల్లలు అని బోర్డు ఇక్కడ కట్టాడు. సార్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా మనం పర్మిషన్ తీసుకోవాలి. అంత మాత్రం మీకు చదువుకున్నారు కదా అంటే ఆయన పార్కింగ్ అని చెప్తే పార్కింగ్ లో ఆయన కన్స్ట్రక్షన్ కట్టేసి మీరు అలౌ చేస్తారు. పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడు. ఫస్ట్ సైట్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓన్లీ ఫీజు ఎగ్జామ్షన్ ఉంటుంది వాళ్ళకి. పర్మిషన్ ఉన్నారంటే లోపల అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నారంటేనే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? వీరోడు ఒక సెంట్లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మొత్తం కొట్టండి వెళ్ళేసేసేసి. సో మొత్తానికైతే మరో వివాదంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి ఇరుక్కున్నారు. సో మనం వరుసగా కూడా చూస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా ఏదో ఒక వివాదంలో రావటం, న్యూస్ లో చూడటం ఇది తరచూ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి కూడా ఒక వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, అశోక్ నగర్ లో టీడీపీ ఇంటింటికి కార్యక్రమంలో అసలు ఏం జరిగింది? ఆవిడ అంతగా కోపంతో ఊగిపోవడానికి రీజన్ ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడు కిరణ్. ప్రియ, వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే అసహనం వ్యక్తం చేసినప్పటికీ టీడీపీ కూటమి ఎమ్మెల్యేల్లో ఎలాంటి మార్పు రాలేదనే ఒక విమర్శల పర్వం అయితే కురుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కడప జిల్లా ఒక కడప ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కొత్తగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు 70 నుంచి 75 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గాల్లో కూడా పదే పదే తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటు గన్నవరం కావచ్చు, విజయవాడ సెంట్రల్ కావచ్చు, తిరువూరు కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు సహనం కోల్పోతున్నారు. అటు కూటమి ప్రభుత్వం పైన ఒకవైపు విమర్శలు కొనసాగిస్తున్నారు, ఇటు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఇంటింటా టీడీపీ కార్యక్రమం నిర్వహించినప్పుడు సహనంతో జవాబు చెప్పాల్సిన ఎమ్మెల్యేలు ఒకంత సహనం కోల్పోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు
ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటే ప్రజలు ప్రశ్నించినప్పుడు ఓపిక సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఎమ్మెల్యేలకు వివరించినప్పటికీ కూడా వారు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో సీఎం చంద్రబాబు చెప్పిన స్థాయిలో వారు జవాబు చెప్పకపోవడమే కాకోకుండా దగ్గరగా ఒకంత అసహనం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. అయితే కడప ఎమ్మెల్యే విషయానికి వస్తే పదే పదే పలు వివాదాల్లో ఇరుక్కోవడం, అటు టీడీపీ అధిష్టానం వరుసగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో మార్పు రాలేదనే విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా కడపలో చోటు చేసుకున్న ఒక వివాదాన్ని మనం చూస్తే అక్కడ మాల మహానాడుకు సంబంధించిన మాల మహానాడు నాయకుడి పైన వేలు చూపించారు. అటు ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కులం ఏదైతే మత మార్పిడికి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఎమ్మెల్యే ఒకంత అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందరికీ బాధ్యత వహిస్తారు. అలాంటి ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు మాల మహానాడుకు సంబంధించిన నాయకుడు కూడా ఏకంగా మతం రంగు పులమాలే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే నేరుగా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించిన విజువల్ కూడా మనం చూస్తాం. నాకు మతం రంగు పులుముతావా అంటూ ఆమె ఒకంత అసహనం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. ఎవరితో మాట్లాడుతున్నావు, చూసి మాట్లాడు అంటూ ఒకంత అసహనానికి లోనైన విధానాన్ని కూడా మనం చూసాం. అయితే అదే వీడియో మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఇటీవల 45 రోజులు ఇంటింటా టీడీపీ కార్యక్రమం టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ మండల నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, టీడీపీ కుటుంబం అంతా పాల్గొనాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదే నేపథ్యంలో భాగంగా కడపలో ఇంటింటా టీడీపీ కార్యక్రమంలో మాధవిరెడ్డి ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క అక్రమ కట్టడాలపై ఆమె మున్సిపల్ అధికారులపైన, అటు కార్పొరేషన్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూసాం. అక్కడ ప్రధానంగా ఒక చర్చికి సంబంధించిన కట్టడం విషయంలో ఏవైతే పరిధి దాటి రోడ్డుపైకి ఆక్రమణ జరిగింది. అధికారులు ఏం చేస్తున్నారు, అధికారులు చూడాల్సిన పని లేదా, ఎలాంటి పర్మిషన్స్ లేకోకుండా, ఎలాంటి అనుమతులు లేకోకుండా ఎలా అధికారులు చూసి చూడనట్టుంటారు. అయితే వారు అక్రమ కట్టడాలు కడుతున్న వారి సంతోషమే మీకు ముఖ్యమా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఇటు ఏవైతే అక్రమాలు జరుగుతున్నాయంటూ కార్పొరేషన్ అధికారులకు తెలియకోకుండా ఒక చర్చి కట్టడం, దాదాపు కొంత భాగం రోడ్డుకు ముందుకు రావడాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటే ఆమె పదే పదే అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారం. మరోపక్క కడప ఎమ్మెల్యే కూడా అక్కడ అక్రమం జరుగుతుంది కాబట్టి తాను అధికారులను ప్రశ్నించానంటూ ఆమె ఇప్పటికే అటు మీడియాతో కూడా వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. వరుసగా జరుగుతున్న ఈ వ్యవహారాలు కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి పలు వివాదాలు ఎదుర్కోవడం, అటు గతంలో వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ గా సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యేగా ఒకంత యుద్ధం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, మరోపక్క టీడీపీ కూటమిలో ఉన్న వర్గాలు, ఒక వర్గం సంబంధించిన నేతలు నేరుగా పక్కనున్న కమలాపురం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని కలవడం, ఇటు కూటమిలో ఉన్న లుకలుకలు, వీటిని అన్నిటిపైన టీడీపీ అధిష్టానం మొదలుపడ్డం కాక పదే పదే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారిలో మార్పు రాలేదు. పదే పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నారంటూ ఒకంత టీడీపీ అధిష్టానం కూడా అసహనం వ్యక్తం చేస్తుంది. ప్రియ, అది ఇప్పుడు మాధవిరెడ్డి తీరుపై కూడా ఇప్పుడు సొంత పార్టీకి ఆర్డర్ కానీ స్థానిక నేతల్లో కానీ ఎట్లాంటి చర్చ నడుస్తోంది ఇప్పుడు దీనికి సంబంధించి? ప్రియ, ఇక్కడ ప్రధానంగా కడప పట్టణంలో కడప అసెంబ్లీ సీట్ లో టీడీపీ గెలవక సుదీర్ఘ కాలమైంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత కడపలో టీడీపీ గెలిచిన పరిస్థితి. గతంలో మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా టీడీపీ అధిష్టానం ధైర్యం చేసి ఒక నాన్ ముస్లిం సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మాధవిరెడ్డి ఏదైతే కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం, ఆమె గెలవడం జరిగింది. అయితే ఇక్కడ గెలవడానికి కూడా అటు మైనారిటీ ఓట్లు చీలడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తి కీలకంగా పనిచేయడం, దాదాపు 25,000 ఓట్లు చీల్చడంతో సునాయాసంగా టీడీపీ ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి విజయం సాధించారు.
విజయం సాధించిన తర్వాత కడప కార్పొరేషన్ అభివృద్ధికి, కడప పట్టణాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి గతంలో హామీలు ఇచ్చారు. అయితే ఆ హామీలు నెరవేరకపోగా ఒకంత అసహనం వ్యక్తం చేయడం, ఒకంత ఆక్రమణ వ్యక్తం చేయడం, వరుస వివాదాలు ఎదుర్కోవడం, టీడీపీ క్యాడర్ కు సంబంధించిన అంశం కానీ టీడీపీలో ఉన్న వర్గాలను కలుపుకొని పోకపోవడం, వీటిని అన్నిటిపైన టీడీపీ అధిష్టానం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఉంది, అటు మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నా శ్రీనివాస్ రెడ్డి పైన ఉందంటూ పదే పదే టీడీపీ అధిష్టానం సూచనలు జారీ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో కడప జిల్లా ఎమ్మెల్యేలలో దాదాపు ఒక మాధవిరెడ్డే కాదు, చుట్టూ ఉన్న 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరులో కూడా మార్పు లేదనే విమర్శలు ఉన్నాయి. అటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజరెడ్డి వర్సెస్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటు బద్వేల్ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు బద్వేల్లో నితీష్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా తప్పించారు, డిసిసిబి చైర్మన్ మన సూర్యనారాయణ నియమించారు. ఆ నియోజకవర్గంలో వరుసగా వివాదాలు చోటు చేసుకున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 5 అసెంబ్లీ సీట్లు గెలిచినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో మరోసారి గెలవడానికి టీడీపీ అధిష్టానం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కార్యకర్తలను గాలి కొదిలేయడం, టీడీపీలో ఉన్న వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేయడంతో టీడీపీ అధిష్టానం పదే పదే క్లాస్ ఇస్తుంది, ఒకంత వివరణ కోరుతుంది. అయితే ఈ అంశంపైన టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి ప్రియ. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడో అక్కడో వివాదంలో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో తాజాగా మరో వివాదంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి చిక్కుకున్నారు. సో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవిడ సహనం కోల్పోయి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. అశోక్ నగర్ కి చెందిన మాల మహానాడు నాయకుడిపై కూడా వేలు చూపిస్తూ ఆవిడ ఫైర్ అయ్యారు. మత మార్పిడిని అరికట్టాలని అశోక్ నగర్ నాయకుడు కోరారు. అయితే ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా అంటూ మాధవరెడ్డి వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నెలకొంది.